నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. అబద్ధం ఈలోపు ఆరులు చుట్టొస్తుంది. దానికి సాక్ష్యం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే గత 5 ఏళ్లలో జరిగిన ప్రచారం ఏంటి? సాక్షికి 1000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఇచ్చారు, ప్రభుత్వపు సొమ్ము దోచిపెట్టారు అన్నట్టు. నేను అప్పుడే చెప్పా, జగన్ మీడియా విషయంలో ఎక్కడా రేపు పొద్దున్న దొరికే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈనాడుకు కూడా ఇచ్చేవాడు యాడ్లు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈనాడు సాక్షి రెండింటికి ఇచ్చేవాడు. ఏంటంటే ప్రభుత్వం ప్రయారిటీ దాని ఇష్టం. మొదట 2 ఛానళ్ళకే 2 పత్రికలకే ఇస్తాం అనుకుంది. ఈనాడు నెంబర్ 1, సాక్షి నెంబర్ 2 రెండింటికి ఇచ్చుకున్నాడు. అదే సందర్భంలో టీవీ ఛానళ్ళలో టాప్ 5 రేటింగ్లో ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఆ టాప్ 5 రేటింగ్లో ఈటీవీను, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి లేదు. టీవీ 5కి ఇవ్వాల. టీవీ 5ని మోసం చేశారు. టాప్ 5లో లేదు. ఇదే టాప్ 5లో ఉంది అది, కానీ దానికి ఇవ్వలేదు. కాబట్టి అక్కడ తేడా ఉంది. దాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రభుత్వం పాలసీ అంటారు, దాన్ని కోర్టు కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. రన్నింగ్లో ఉన్నప్పుడు కోర్టులో కేసులు వేస్తే వస్తాయి. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ 1000 కోట్ల రూపాయలు సాక్షికి దోచిపెట్టారు అన్నటువంటి అవాస్తవం అని తేలింది. నిన్న ఏదైతే ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకి 403 కోట్ల రూపాయలు సాక్షికి ఇచ్చారు అన్నటువంటి విషయం తేలింది. ఇందులో చివరికి దాన్ని ఏమంటారు, మిగతా పత్రికలకి ఎంత ఇచ్చారు అంటే మిగతా పత్రికలకు కూడా 488 కోట్లు ఇచ్చారు. మిగతా పత్రికలు ఏమున్నాయి? ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదు. ఇంగ్లీష్ పత్రికలకి కలిపి ఇచ్చింది 488 కోట్లు. 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు పత్రికలకి, ఇంగ్లీష్ పత్రికలకి, ఇంగ్లీష్ మీడియాకి అని చెప్పుకొచ్చారు. గుర్తుంది కదా? ఇంగ్లీష్ మీడియాకి, నేషనల్ మీడియాను కూడా కొనేస్తున్నాడు. అదంతా ఈడ్చిపెడితే అంతా మొత్తం కలిపితే 888 కోట్లు 5 ఏళ్లలో కూడా కలిపేసేసి 403 కోట్లు మాత్రమే అంటే కౌంటబుల్ కాదు అది. ఎందుకంటే అంతకుముందు ఎంత ఇచ్చారు తెలుగుదేశం హయాంలో అన్నది ఇక్కడ లెక్క. ఇంకోటి దాన్ని ఏమంటారు, అసెంబ్లీ లైవ్ లేకపోతే ముఖ్యమంత్రి లైవ్ అప్పుడు ఇప్పుడు కూడా నాడు చంద్రబాబు గారి టైంలో, ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో కూడా ఏ టెండర్ లేకుండానే ఇస్తున్నారు. జగన్ టైంలో కూడా అట్లాగే ఏ టెండర్ లేకుండానే ఇచ్చుకొచ్చారు. అసలు పాయింట్ అది. ఇక్కడ 1000 కోట్ల రూపాయలు అన్నటువంటిది అబద్ధం అన్నటువంటి నిజం ఇప్పుడు తేలింది.